కాకినాడ జిల్లా అనుపతి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి రఘు రామాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిపించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు యొక్క అవతార మూర్తులైన శ్రీ వెంకటేశ్వర స్వామి, కోదాడ రామచంద్రమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి వారి దివ్య దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ముక్తిని పొందుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసదక్షం సదవేతన మందారం శ్రీనివాసమహం భజే. నా పేరు ఆరవల్లి సుందర్ వీర రఘురామాచార్యులు. కొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రధానార్చులుగా ఉన్నాను. మా దేవాలయంలో పూర్వం నుండి వస్తున్నటువంటి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత 5 గంటల దగ్గర నుండి కూడా భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది తెల్లవారుజాము దగ్గర నుండి కూడా మళ్ళీ మన్నాడు ఉదయం తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి ఏంటంటే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని తీసుకొని వచ్చి అక్కడ ఉత్తర ద్వారానికి ఎదురుగుండా వేయించేసి ఆ స్వామివారిని 24 గంటలు కూడా కొలుచుకోవడం అనేది జరుగుతున్నది. అలాగే అదే రోజు ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభమవుతుంది. స్వామివారి రథోత్సవంలో బయలుదేరినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం స్వామివారిని సుదర్శన స్వామివారిని వేయించేసి ఉత్తర ద్వారం కూడా స్వామివారి దర్శనాన్ని ఇవ్వడం జరుగుతున్నది. అలాగే రాత్రి జాగరణ అనంతరము మన్నాడు తెల్లవారుజాముని స్వామివారికి సేవాకాలం జరుగుతుంది. సేవాకాలం అనంతరం ఉదయం 11 గంటల దగ్గర నుండి కూడా ద్వాదశి నాడు స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని వితరణ అనేది జరుగుతుంది. దేవాలయ ప్రాంగణంలో కూడా అందరూ వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి భక్తుల సహకారంతో ఆలయ ధర్మకర్త అయినటువంటి నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి గారు నిర్వహణలో ఇదంతా కూడా జరుగుతున్నది. భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క మహాపర్వదినాన్ని వినియోగించుకొని స్వామివారి దర్శనాన్ని చేసుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదమును సేకరించి తరించుకోరుచున్నాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ నమో వెంకటేశాయ నమః. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడ గ్రామంలో సూర్యనారాయణపురంలో వేయించేసి ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించబడుచున్నాయి. ఆలయ ధర్మకర్త నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు నల్లమిల్లి మోహన్ రామ గంగాధర్ రెడ్డి అని నేను ఈ కార్యక్రమాలను నిర్వహించుచున్నాము. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైనది. 5 గంటల నుండి సర్వదర్శనాలు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు పాటి మీద రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి పాల్గొని తీర్థప్రసాదం సేకరించి ఉన్నారు. అలాగే బుధవారం 31 బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి నిత్యార్చనలు, ఉదయం 10 గంటలకు గొల్లల మామిడాల్లో రథోత్సవము, 11 గంటల నుండి అన్న సమారాధన జరుగును. 50 మంది భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము.